ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం త్రాటక గురించి తెలుసుకుందాం. త్రాటక ఒక సంస్కృత వర్డ్. ఐస్ గేజింగ్, తదేకంగా చూడడం అని వస్తుంది. హఠయోగాలో షట్క్రియలు ఉంటాయి. అందులో శుద్ధి చేయడానికి ఉపయోగపడేటువంటి క్రియలు, అందులో ఒకటి త్రాటక. ఇది మన కళ్ళని శుద్ధి చేయడానికి ఉపయోగపడేటువంటి క్రియ. త్రాటక వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా చేయవచ్చు. ఒకటి జ్యోతి త్రాటక, అంటే మన ముందు ఒక దీపాన్ని లేదా క్యాండిల్ని ఏర్పాటు చేసుకొని చూడడం. అదేవిధంగా బిందు త్రాటక, ఏదైనా వాల్ పైన కానీ పేపర్ పైన కానీ సింబల్స్ని ఉంచి తదేకంగా వాటిని చూడడం. లేదా మూర్తి తాటక అంటాం. మనకు నచ్చినటువంటి దేవుని విగ్రహాన్ని ఉంచి అదేవిధంగా చూస్తూ ఉండాలి. సూర్య త్రాటక, ఇందులో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఉంటాడు కదా, ఆ యొక్క సూర్యుడిని అలానే చూస్తుండడం. ఇలా వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి త్రాటక. ఎక్కువగా చాలామంది సులభంగా ఇంట్లో ఈజీగా చేసుకునేటువంటి పద్ధతి జ్యోతి త్రాటక. ఈ యొక్క జ్యోతి త్రాటకను అదేవిధంగా చేస్తూ ఉండడం వల్ల కళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మనస్సులో వస్తున్నటువంటి వివిధ ఆలోచనలన్నీ తగ్గించి మనస్సును స్థిరీకరిస్తుంది. మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మన యొక్క మానసిక ఒత్తిడి తగ్గడానికి ఈ త్రాటక ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చాలా సులభమైనటువంటి మార్గం, సులభమైనటువంటి పద్ధతి కూడా. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక డార్క్ రూమ్లో కూర్చొని చేయడం వల్ల చాలా సులభంగా సాధన చేయవచ్చు. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సాధన చేయవచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా టీవీ, మొబైల్, ఇలా కంప్యూటర్స్, ఎక్కడ చూసినా కూడా కళ్ళను, కంటి రెప్పను ఆర్పకుండా అదేవిధంగా చూస్తున్నాం ఆ యొక్క స్క్రీన్స్ని. దానివల్ల కళ్ళు చాలా డ్రై అయిపోతున్నాయి. అందులో ఉండాల్సినటువంటి లిక్విడ్ కంటెంట్ కూడా ఉండట్లేదు. దీనివల్ల అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లల నుండి చూస్తూ ఉంటే పెద్ద పెద్ద గ్లాసెస్ వాడుతూ ఉన్నారు. అలాంటి సమస్యలన్నీ తగ్గించడానికి చాలా సులభం ఈ యొక్క జ్యోతి త్రాటక. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు త్రాటక ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా త్రాటక చేయడం కోసం ఒక దీపాన్ని లేదా క్యాండిల్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనికి దూరంగా, అంటే ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ దూరంలో మనం సుఖాసనం, సిద్ధాసనంలో మనకు సులభమైన ఈజీగా ఉండే ఆసనంలో కూర్చోవడం. 2 చేతులను మోకాళ్ళపైన బోర్లించి ఉంచాలి. ఈ యొక్క దీపము మన యొక్క కంటికి సమానమైనటువంటి హైట్లో, ఎత్తులో ఉండాలి. త్రాటక ఎప్పుడు కూడా ఉదయం లేదా సాయంత్రం డార్క్ రూమ్లలో చేయడం చాలా మంచిది. ఈజీగా మన యొక్క కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. ముందుగా కళ్ళను మూసివేసి సులభంగా, సుఖంగా, హాయిగా కూర్చోవడం. నెమ్మదిగా మన యొక్క వెన్నుముకను నిటారుగా చక్కగా ఉంచుతూ శరీరాన్నంతా లూజ్గా, ఫ్రీగా ఉంచండి. ఎక్కడ శరీరం పైన ఒత్తిడి లేకుండా చూడండి. నిదానంగా మనస్సు పైన దృష్టిని ఉంచి మనస్సులో వస్తున్న వివిధ ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. అనేక ఆలోచనలు మనసులోకి రావడం, బయటకు వెళ్ళడం సాధారణంగా జరిగేటువంటి విషయమే. ఒక్కొక్క ఆలోచనలను మనసులో నుంచి తొలగిస్తూ
ప్రశాంతత స్థితికి చేరుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా శ్వాస వదులుతూ ఉండాలి. స్లోలీ ఇన్హలేషన్ అండ్ స్లోలీ ఎక్సలేషన్. ఈ విధంగా శరీరాన్ని మనస్సును సిద్ధం చేస్తూ నెమ్మదిగా త్రాటక క్రియ చేయడం కోసం కళ్ళను తెరుస్తూ ఉండండి. సాధారణంగా కళ్ళు తెరవగానే మన ముందు ఉన్నటువంటి అనేక వస్తువులు కళ్ళకు కనిపించేటువంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ త్రాటకలో మన దృష్టి అంతా వెలుగుతున్న జ్యోతి దీపం పైన ఉండాలి. కాబట్టి కళ్ళను ఆర్పకుండా పెద్దదిగా చేస్తూ మన ముందు ఏర్పాటు చేసుకున్న జ్యోతి వైపు దృష్టి ఉంచండి. మొదట్లో మనకు స్టాండ్ మరియు అన్నీ కూడా కనిపిస్తుంటాయి. వాటన్నింటిని కట్ చేస్తూ నెమ్మదిగా కేవలం వెలుగుతున్న జ్యోతి మాత్రమే కనబడే విధంగా దృష్టి సారించండి. ఏమాత్రం కళ్ళను ఆర్పకుండా అలానే చూస్తూ ఉండండి. మన యొక్క శ్వాసను సాధారణ స్థితిలో ఉంచి కంటిన్యూస్గా ఆ వెలుగుతున్న జ్యోతి పైన మాత్రమే దృష్టి పెట్టాలి. ఇలా చూడడం వల్ల కళ్ళ నుండి నీరు కారడాన్ని గమనిస్తూ ఉండండి. అయినప్పటికీ కళ్ళను చేతులతో కానీ ఇంకా మిగతా వాటితో కళ్ళపైన ఎలాంటి అప్లై చేయకూడదు, వాటిని టచ్ చేయకూడదు. మన దృష్టి అంతా వెలుగుతున్న జ్యోతి పైన మాత్రమే. అశ్రు గ్రంథులను శుద్ధి చేస్తాయి. శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. ఇలా కొంత సమయం కొనసాగించండి. కీప్ యువర్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఫ్లేమ్. ఆ యొక్క ఫ్లేమ్ని మాత్రమే గమనిస్తూ ఉండాలి. అందులో కనిపిస్తున్న వివిధ కలర్స్, రంగులను కూడా గమనించండి. ఆ యొక్క దీపం షేప్ గమనించండి, ఆకారాన్ని గమనిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల వివిధ ఆలోచనలన్నీ తగ్గి మన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తలనొప్పి, మైగ్రేన్ సమస్యలను తగ్గిస్తాయి. నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది. సుఖ నిద్ర రావడానికి, గుడ్ స్లీప్ కోసం ఎంతగానో త్రాటక ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, అనేక మంది ఐస్ డిజార్డర్స్, కంటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. వాటిని తగ్గించడానికి త్రాటక ఒక చక్కటి పరిష్కారం. మానసిక ఒత్తిళ్లను తొలగిస్తుంది. మనలో ఉన్న టెన్షన్, ప్రెషర్ ఇవన్నిటి కూడా తొలగిపోతాయి. మనస్సు చంచలత్వం నుండి స్థిరత్వంలోకి వస్తుంది. ఇలా కంటి నుండి నీరు కారడాన్ని గమనిస్తున్నాం. కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. విశ్రాంతి తీసుకోవడం కోసం నెమ్మదిగా కళ్ళను మూసివేసి సాధారణంగా మూసివేయాలి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్.
ఇప్పుడు మళ్ళీ ఇమాజిన్ చేయండి, ఇప్పటి వరకు వెలిగినటువంటి జ్యోతిని కూడా మళ్ళీ గమనిస్తున్నాం. మన కంటి ముందు కనబడుతుంది. ఐబ్రో సెంటర్లోకి మన దృష్టి రావాలి. ఇలా శరీరాన్ని, మనస్సును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుతూ మెల్లిగా సాధారణ స్థితి రావడం కోసం 2 చేతులను రబ్ చేస్తూ, చేతులు కప్ షేప్లో ఉంచి కళ్ళపైన ఉండాలి. ముందుగా కళ్ళను తెరిచి చేతులను చూసి స్లోగా 2 చేతులను మోకాళ్ళపైన ఉంచండి. ఈ విధంగా త్రాటకను ప్రతిరోజు సాధన చేయాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.